ఆయురారోగ్యాలు ప్రసాదించండి. వింటున్న ప్రతి హృదయమును తెలువనివ్వమని అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ, వేదికను అలంకరించిన నాయకులకు, పెద్దలకు నా హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, సర్వజనుల కొరకు సశరీరుడైన దేవుడు, సర్వజనుల కొరకు సశరీరుడైన దేవుడు ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడన్న సంగతి మనందరికీ తెలిసిందే, ప్రపంచ విదితమైనదే, ప్రపంచవ్యాప్తమైనదే. అయితే యేసుక్రీస్తు మీద ఈ ప్రపంచంలో ఎన్నో అపోహలు ఉన్నాయి, ఎన్నో వివాదాలు లేవదీస్తున్నారు, ఎన్నో సందేహాలను వెలుబుచ్చుతున్నారు. అన్నింటికీ సమాధానం బైబిల్. బాధాకరం ఏమిటి అంటే, బైబిల్ అనే ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని, జ్ఞాన గ్రంథం అని చెప్తున్నాను, మత పుస్తకం కాదు ఇది. ఎందుకు జ్ఞాన గ్రంథం అంటున్నానో, మానవ జాతికి ఇది క్షేమకరమైన గ్రంథం అంటున్నానో 1-2 సందర్భాలు మీకు చూపిస్తాను. ఈ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ని కొందరు స్వార్థపరులు కొందరికి మాత్రమే పరిమితం చేశారు. ఇది పలానా వాళ్ళ పుస్తకం అండి, పలానా నిమ్నజాతులు, తక్కువ కులాల వాళ్ళకు చెందిన పుస్తకం అండి అని ఒక మహావిజ్ఞాన గ్రంథాన్ని, చెప్పాలంటే దైవజ్ఞాన గ్రంథాన్ని దూరం చేసుకుంటున్నారు, దూరం చేస్తున్నారు. ఇది ఎలా ఉంటుందంటే, వాళ్ళ కాళ్ళ ముందుకు వచ్చిన, వాళ్ళ కళ్ళ ముందు నిలబడిన అదృష్టాన్ని కళ్ళు మూసుకొని నేలదన్నుకుంటే, కాలదన్నుకుంటే ఎలా ఉంటుందో, బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం సమీపానికి వచ్చినప్పుడు గ్రుడ్డిగా, మొండిగా, అజ్ఞానంగా కాళ్ళదన్నుకోవటం సమానం, అంతే అవుతుంది. అదృష్టాన్ని పోగొట్టుకున్నట్టు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు ఎవరు కొందరి కోసం రాలేదు, మనుషులందరి కొరకు వచ్చాడు. మనుషులందరి కొరకు వచ్చాడు. ఈ భూమి మీద మనుషులందరూ ఆయనకు కావాలి. ఎందుకు అంటే, దేవుడు మనుషులందరినీ కన్నాడు. ఎవరో ఒక జాతిని కాదు, ఏదో ఒక దేశాన్ని కాదు, మనుషులందరూ ఆయన పిల్లలే. బైబిల్ ఎప్పుడు మతాన్ని బోధించలేదు, మానవ జాతి యొక్క ప్రారంభాన్ని బోధించింది, ప్రస్థానాన్ని బోధించింది, స్థితిగతులను బోధించింది, మార్పును బోధించింది, ప్రేమను బోధించింది, ఐక్యతను బోధించింది, క్షమను బోధించింది ప్రపంచ మానవాళికి. అందుకే బైబిల్లో ఎక్కడ కూడా ఇది ఫలానా వారి పుస్తకం అనే మాట లేదు, మనుషులందరి కొరకు అన్నదే ఉంది. ఒకసారి కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము 1వ వచనం నుంచి, సర్వజనులారా ఆలకించండి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి, సర్వజనులారా అన్నాడు. అందులో మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, దేశం లేదు, భాష లేదు, జాతి లేదు. సర్వజనులను ఆయన పిలుస్తున్నాడు, మనుషులందరినీ పిలుస్తున్నాడు. కానీ బైబిల్ తెలియని లేదా దైవజ్ఞానం లేని కొందరు ఎలా మారిపోయారంటే, ఇది సర్వజనుల కోసం చెప్పబడిన పుస్తకం. మొదటి ప్రసంగంలో మోహన్ లాల్ గారు జ్ఞాపకం చేసినట్లు, వర్షం ఒక జాతి కోసం కురవటం లేదు, వర్షం ఒక మతం కోసం కురవటం లేదు, వర్షం ఒక వర్గం కోసం రాలేదు, ఒక దేశం కోసం రావటం లేదు. ఆ వర్షం ప్రపంచ మనుషులందరి కొరకు వస్తుంది. కంకిపాడులోనండి హైందవుల కోసమే వర్షం వస్తుందండి, క్రైస్తవుల కోసం వర్షం రాదండి అని ఎవరైనా అనగలరా? ఏమండి కంకిపాడులోనండి పలానా మతం వాళ్ళకి గాలి వస్తుందని మిగతా వాళ్ళకి గాలి ఉండదు అనగలరా?
ఫలానా మతం వాళ్ళకి పంట పండుతుందండి, మిగతా వాళ్ళకి పండదండి అనగలరా? పోనీ ఈ గాలిని ఇచ్చేవారు ఏ దేవుడు? ఏ కులానికి చెందిన దేవుడు? ఏ మతానికి చెందిన దేవుడు? ఈ గాలి ఫలానా మతానికి సంబంధించిన దేవుడిది అని నువ్వు చెప్పగలవా? ఈ వర్షం ఫలానా దేవుడి వల్లనే కురుస్తుంది, మరి క్రైస్తవుల దేవుడు ఇంకో చోట కురిపిస్తాడని చెప్పగలవా? వాస్తవం ఏంటంటే మనుషులందరికీ ఒక్కడే తండ్రి, ఒక్కడే దేవుడు. దానికి రుజువు ఏంటో తెలుసా? మనుషులందరికీ ఒకటే భూమినిచ్చాడు. నీకో దేవుడు నాకో దేవుడు ఉంటే, నా దేవుడు నా కోసం ఒక భూమిని చేసేవాడు, నీ దేవుడు నీ కోసం ఒక భూమిని చేసేవాడు. ఈ గొడవలు ఎందుకు ఉండేవి? ప్రాబ్లమ్స్ లేవు, సమస్య లేదు. ఎవరి దేవుళ్ళు వాళ్ళకుంటే, నాకు ఒక సూర్యుడిని దేవుడు పెట్టేవాడు, నీకు ఒక సూర్యుడిని పెట్టేసేవాడు. నీ దేవుడు నీకు సూర్యుడిని చేసేవాడు, నా దేవుడు నాకు సూర్యుడిని చేసేవాడు. గొడవలు. నీ దేవుడు నా దేవుడు వేరైతే, నీ దేవుడు నీకు చంద్రుడిని పెట్టేవాడు, నా దేవుడు నాకు చంద్రుడిని పెట్టేవాడు. గొడవలు లేవు. కానీ ఉన్నదొకటే భూమి, ఒకే భూమి మీద మనుషులుగా బ్రతుకుతున్నాం, ఒకే గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం, ఒకే వర్షమును అందరం తీసుకుంటున్నాం, ఒకే ఋతువుల వలన పండిన ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే మనుషులందరినీ సృష్టించిన వాడు ఒక్కడే అని చెప్పడానికి రుజువు ఏంటో తెలుసా? మనుషులందరి దేహంలో ఉన్న ఎముకల సంఖ్య ఎంతో తెలుసా? 206 ఎముకలు. లేదండి మా దేవుడు వేరు గనక మాకు ఒక 500 ఎముకలు ఉంటాయని ఎవరైనా చెప్పగలరా? ప్రతి మనిషి దేహంలో ఉన్న రక్తం ఎర్రగానే ఉంటుంది. గ్రూపులు ఎన్నైనా ఉండొచ్చు, ఎర్రగానే ఉంటుంది. మనిషి యొక్క క్రోమోజోముల సంఖ్య జతలు, క్రోమోజోముల సంఖ్య 23 జతలు. మనుషులందరికీ ఒకేలా ఉంటుంది. ప్రతి మనిషి బాలుడిగా, చిన్నవాడిగా, శిశువుగా ఉన్నప్పుడు 300 ఎముకలు ఉంటాయి. ప్రతి పసిబాలుడికి 300, పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి. ఎదిగిన తర్వాత 206 అవుతాయి. ఎవరికైనా అంతే, ఏ మతమైనా అంతే, ఏ కులమైనా అంతే, ఎవరైనా అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే కులాలుగా మతాలుగా నువ్వు విభజించుకున్నావే కానీ కనిన తండ్రి విభజించలేదు, దేవుడు విభజించలేదు. మనుషులు విభజించుకున్నారేమో, దేవుడు విభజించలేదు. అందుకే ఆయనకు అందరూ పిల్లలే గనక, ఆయనకు అందరూ సమానమే గనక అందరి కోసం ఎండను కాయిస్తున్నాడు, సూర్యుని ఇస్తున్నాడు, అందరి కోసం వర్షం కురిపిస్తున్నాడు, అందరికీ గాలిని ఇస్తున్నాడు, అందరికీ ఋతువులు ఇస్తున్నాడు, అందరికీ ఆహారం ఇస్తున్నాడు, అందరికీ జీవం ఇస్తున్నాడు. నువ్వు పెట్టుకున్నావని తేడాలు దేవుడికి తేడాలు లేవు. నువ్వు భేదాలు సృష్టించుకున్నావని దేవుడు భేదాలు సృష్టించటం లేదు. నువ్వు వర్గాలుగా విడిపోయావని దేవుడు తన పిల్లలను విడగొట్టడు. మనుషులంతా ఆయన పిల్లలే, మనం ఆయన సంతానం, మనమంతా ఆయన పిల్లలం. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన మాట చూస్తే ఆయన అందరి కొరకు వచ్చాడా, కొందరి కొరకు వచ్చాడా అంటే ఆయన అందరి కొరకు వచ్చినవాడు అనేదే లేఖనంలోనే ఉంది. ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణాన్ని ఇవ్వడానికి అనేకులకు ప్రతిగా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? అనేకులు ప్రాణం పోగొట్టుకోవాలి, అనేకులు నరకానికి వెళ్ళిపోవాలి. మనుషులందరూ. ఇందులో ఈ కులమని ఆ కులమని, ఈ మతం అని ఆ మతం లేదు. మనుషులందరం పాపంలోనే ఉన్నాం, పాపం చేస్తున్నాం, పాపం చేస్తున్నాం, పాపభీతి లేక బ్రతుకుతున్నాం. అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, జైనా కాదు. మనిషి అన్నవాడు పాపంలో ఉన్నాడు. మనుషులు దైవ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పక్కన పెట్టారు కనుక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎలా బ్రతకాలో బ్రతక గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు కనుక
నేను మరణిస్తే ఏంటి, ఆ తర్వాత ఏమవుతుంది, ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఈ భయం మనిషి ఎప్పుడో వదిలేశాడు. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ వచ్చినటువంటి కాలంలో ఉన్నాం మనం. మన చుట్టూ భయంకరమైనటువంటి విషవలయం అల్లుకుంది. సోషల్ మీడియా అనే విషవలయం, సెల్ ఫోన్ అనే విషవలయం, ఏఐ అనే విషవలయం, మీడియా అనే విషవలయం, వినోదం అనే విషవలయం. ఈ విషవలయాల మధ్య ఈ జీవితం ఆనందంగా ఉందని, ఈ జీవితంలో సుఖపడడానికి అలవాటు పడిన మనిషి మరణం తర్వాత మరో జీవితం ఉందన్న వాస్తవాన్ని మర్చిపోయాడు. నిజంగా మనుషులందరికీ జ్ఞానం ఎప్పుడు వస్తుందో తెలుసా? నా మరణానంతరం ఏంటి అది ఆలోచించగలిగితే మరణం కూడా అందరినీ ఏకం చేస్తుంది. నువ్వు కులంగా, నువ్వు మతంగా నువ్వు విడిపోయి నేను వేరు నేను వేరు నేను వేరు నువ్వు అనుకుంటుంటే మరణం అనేది అందరూ ఒక్కటే నిరూపిస్తుంది. మరణం, ఆ మరణం తర్వాత ఏంటి అని ఆలోచించిన వాడికి బైబిల్ అర్థమవుతుంది, దేవుడు అర్థమవుతాడు, దేవుని జ్ఞానం అర్థమవుతుంది. ఇక్కడ ఒక వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మనుషులందరి కొరకు అనేకులకు ప్రతిగా అంటే మారుగా అని అర్థం. అనేకులకు మారుగా, విమోచన క్రయధనంగా అన్నాడు. ఏంటి పదాలకు అర్థం? బహుశా ఈ పదాలు బైబిల్ చదువుకుంటున్న వాళ్ళే సరిగా పట్టించుకోరు, కానీ ఈరోజు మీకు అర్థం చేయించాలి నేను, తప్పదు. విమోచన 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 అంటే విడుదల అండి, విడుదల. మనుషులందరూ పాపంలో చిక్కారా లేదా బంధింపబడ్డారా లేదా పాపంతో బంధింపబడ్డారా లేదా? ఎలాగండి అంటారా? ఒకడు మందు అలవాటైపోయింది, వాడు ఏమంటాడు తెలుసా? మానేయమంటే దీనిలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. విన్నారు ఈ మాట? అంటే ఏమయ్యాడు? మందు అనే ఈ పాపం చేత బంధించబడ్డాడు. నేను సిగరెట్ వదలలేకపోతున్నాను అంటాడు ఒకడు. అంటే ఏమయ్యాడు? సిగరెట్కి బానిసయ్యే బంధింపబడ్డాడు. మనుషులు అలాంటి పాపాల్లో అబద్ధాలకు బానిసలయ్యారు, అబద్ధాల నుంచి బయటకు రాలేరు. మోసాలకు బానిసలయ్యారు, అందులోంచి బయటకు రాలేరు. వ్యభిచారానికి బానిసలయ్యారు, అందులో నుంచి బయటకు రాలేరు. ఇలాగ పాపం అనే కోపంలో లేదంటే ఊబిలో చిక్కుకుపోయిన మనిషి అలాగే మరణంలోనికి వెళ్ళిపోతే కన్ను మూసిన తర్వాత నిత్యాగ్ని దండన. మరి ఈ పాపకోపంలోంచి ఎవరు లాగగలరు? మనుషుల్ని ఎవరు బయటపడేయగలరు? ఏమంటే ఒక మనిషిని నువ్వు నేను మార్చగలమా? మారుస్తాం అనుకుంటున్నారా? మార్చగలం అనుకుంటున్నారా? లేదండి. ఎందుకంటే మార్చమని చెప్పేవాడు ముందు మారినవాడే ఉండాలి. రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, పార్లమెంట్లో ఉన్న ఎంపీలు ఉన్నారనుకోండి, ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి, వాళ్ళు మనల్ని పరిపాలించే వాళ్ళు కనుక మారమని మనకు చెప్పారనుకోండి, మనం మారం. ఎందుకు మారమంటే, నువ్వు రోడ్లు వేసేళ్ళు, మాకు నీళ్ళు ఇచ్చేళ్ళు, మేము ఓట్లు వేసినందుకు, కావాలంటే కాలువలు తీసేళ్ళు, లైట్లు వేసి వెళ్ళు, మందు తాగొద్దు అంటాకు నువ్వెవడని అడుగుతాడు జనం. అడుగుతారా? అడగరా? అందుకనే రాజకీయ నాయకులు కూడా ఏం చేశారంటే, మందు మీకు తక్కువ రేటుకి ఇస్తాము, మాకు ఓట్లేయండి అని వీళ్ళు కూడా కాళ్ళబేరానికి వచ్చేసారు. కానీ మనిషిని మార్చాలనే దృక్పథం ఎవరిలో ఉంది? ఒక వ్యభిచార సంబంధమైన ఆలోచనలు మానండి అని చెప్పే సమర్థత ఉన్న నాయకుడు ఎవరున్నారు? మనుషులు ఎవరున్నారు? నీకు లేదా అది, నాకు లేదది, ఒక నాయకుడికి లేదది, శాస్త్రవేత్తకు లేదది, డాక్టర్కి లేదది. మరి ఇలాగే మనం అందరం పాపంలో ఉండి మన పాపాల నుంచి బయటపడకపోతే మరణిస్తే భయంకరమైన అగ్నిజ్వాలల్లోనికి వెళ్ళిపోవాలి కదా. మరి ఎలాగండి మనల్ని విడిపించేది? విడిపించాలి ఒక ఆయన. అలా విడిపించడానికే, విమోచన కొరకే ప్రాణాన్ని విలువగా పెట్టేశాడట. ప్రాణాన్ని విలువగా. మొదటి ప్రసంగంలో మీరు విన్నారు, యోసేపు ఐగుప్తు దేశానికి ఎలా అమ్మబడ్డాడు? బానిసగా. స్లేవరీ బానిసగా. ఏం లేదండి, బానిస అంటే ఏం లేదు. మీరు పని మనిషిని పెట్టుకుంటారు ఇంట్లో, పని మనిషిని పెట్టుకుని నెల జీతం ఇస్తారు, అది లేబర్ అంటారు. బానిసత్వం చిన్న డిఫరెన్స్. ప్రారంభంలోనే కొన్ని వేల రూపాయలు పెట్టేసి కొనుక్కుంటారు మనిషిని.
వాడు జీవితాంతం పనిచేయాలి. ఎవరైతే తనను కొనుక్కున్నాడో అతనికి జీవితాంతం పనిచేయాలి, లోబడి ఏ పని చెప్తే ఆ పని. వాడికి అన్నం పెడతారు, బట్టలు ఇస్తారు, అంతే. దాన్ని స్లేవరీ వ్యవస్థ అంటారు. ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మబడ్డాడు యోసేపు. అతన్ని విడిపించాలి అంటే ఎవరైతే కొనుక్కున్నారో అతనికి డబల్ అమౌంట్ ఇవ్వాలి, అప్పుడే వదిలేస్తాడు. ఉదాహరణకు ఒక 50,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు అనుకోండి, అతనికి 1,00,000 ఇస్తే తప్ప అందులోంచి బయటికి రాడు. ఈరోజు మనుషులు ఎవరికి బానిసలయ్యారో తెలుసా? ఒక మనిషి మరో మనిషికి బానిస కాలేదు, కానీ ప్రతి మనిషి కలిసి ఎవరికి బానిస అయిపోయారు? ఎవరికి అమ్మేసుకున్నారు? తమని పాపానికి అమ్మేసుకున్నారు, పాపానికి బానిసయ్యారు, పాపంతో పట్టబడ్డారు. దానిలో నుంచి విడిపించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరున్నారు? సశరీరుడైన వాడు కావాలి. ఎవరు విడిపించగలగాలి? సశరీరుడు. సశరీరుడు అంటే మనలాగా పాపము చేసిన శరీరం కలిగిన వాడు విడిపించలేడు. మనలాగా పాపం చేసిన వాడు ఏమండి, ఆల్రెడీ మునిగిపోయేవాడు ఇంకో మునిగిపోయేవాడిని ఏమి రక్షిస్తాడంటే? అంతే కదా. నీటిలో మునిగిపోయేవాడు ఇంకో మునిగిపోయేవాడిని రక్షించలేడు. మునగకుండా ఆ నీటికి ఎదురు నిలబడి దాన్ని ఏదగలిగిన వాడు ఎవరుంటారో అతను కాపాడతాడు. అలా కాకుండా వీడు మునిగిపోతూ ఆ మునిగిపోయేవాడిని కాపాడదామంటే ఇద్దరు కలిసి ఏమైపోతారు? జనరల్గా ఉతరాని వాళ్ళు ఇద్దరు నీళ్ళల్లో పడ్డారనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? నేను ఇంటర్మీడియట్లో మా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా చెరువుకి వెళ్ళాం. ఇద్దరం వెళ్ళిపోయి ఇద్దరం కలిసి అలా లోపలికి నడుచుకుంటూ సడన్గా పెద్ద గుంట ఉంది, ఇద్దరం గుంటలో పడ్డాం. విశేషం ఏంటంటే వాడికి రాదు ఈత, నాకు రాదు. ఇద్దరం కలిసి వాడిని ఆధారం చేసుకొని నేను బయటకు రావాలని చూస్తున్నాను, నన్ను ఆధారం చేసుకొని నన్ను దొక్కేసి ఆడు బయటకు రావాలని చూస్తున్నాడు. ఈలోగా మూడో వాడు వచ్చి లాగాడు, లేకపోతే ఈరోజు నేను ఉండేవాడిని కాదు. ప్రిల్లరా, ఈత వచ్చినవాడు, నీటిలో మునగలేనివాడు, నీటి సామర్థ్యాన్ని తట్టుకునేవాడు మునిగిపోయేవాడిని లాగుతాడు. పాపములో లేనివాడు, పాపానికి తల వంచనివాడు, పాపము జోలికి వెళ్ళనివాడు, సశరీరుడైన వాడు మాత్రమే లోకాన్ని రక్షించగలడు. లోకాన్ని రక్షించగలడు. అందుకే ఎవరి ప్రాణం అవసరమైందట? సశరీరుడు. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. ఆయన ఏ శరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు? సశరీరుడు. అంటే మనలాగా శరీరము ధరించుకుని వచ్చిన ఆయన శరీరం. ఆ రెమిడెసివిర్ ఇంజక్షన్ యేసుక్రీస్తే. కరోనా అనే భయంకరమైన వ్యాధికి ఇంజక్షన్ రెమిడెసివిర్ అయితే, లేదు స్పుత్నిక్, లేదంటే ఇంకోటి ఏంటి, రష్యా వాళ్ళు తయారు చేశారు, మన ఇండియా వాళ్ళు కూడా తయారు చేశారు, కోవాక్సిన్, కోవిషీల్డ్. వ్యాక్సిన్ వస్తే వద్దనేవాడిని ఏమంటారు తెలుసా? జ్ఞానం లేనివాడు. రోగాలకు వ్యాక్సిన్ మనిషి తెస్తే వద్దనకూడదు. మరి ప్రపంచ పాప రోగానికి వ్యాక్సిన్ ఎవరు తెచ్చారు? ఆయనే. రోగం ఉన్నటువంటి శరీరం కుదరదు, రోగం లేని శరీరం కావాలి మందుకి. యేసుక్రీస్తు శరీరం పాప రోగం లేని శరీరం. ఆ శరీరము బలైతేనే మనుషులందరి పాపాల నుంచి వారిని విడిపిస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో కొందరండి అమాయకంగా ఇది విదేశీ మందు గనక, ఈ విదేశీ పుస్తకం గనక, ఇది విదేశీ దేవుడు గనక మాకొద్దు, మా దగ్గరికి రాకండి. ఇందాక కూడా వచ్చేటప్పుడు ఒక వీడియో చూశానండి. ఇందాక కూడా ఒక సువార్త వ్యాన్ ఊర్లోకి వస్తే మొత్తం ఒక 10-15 మంది అల్లరి మోకలు వెళ్ళిపోయి వ్యాన్ అద్దాలు పగలగొట్టేసి తగలబెట్టేస్తాం, పెట్రోల్ తీసుకురండి అని చెప్పి దాడి చేసేస్తున్నారు. నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా వాళ్ళని చూస్తే? ఒకప్పుడు మన దేశంలో అండి పోలియో వైరస్ ఉండేదండి. ఇప్పుడు కాస్త కంట్రోల్ తెచ్చారు ప్రభుత్వాలు, నాయకులు అందరూ కలిసి కాస్త కంట్రోల్ తెచ్చారు. కానీ నా చైల్డ్హుడ్లో మాత్రం కేసులు ఎక్కువ ఉండేయండి. నా స్కూల్లో చాలామంది హ్యాండిక్యాప్డ్, డిజేబుల్డ్ ఉండేవాళ్ళు.
ఆ వ్యాక్సిన్ అంటే ఆ రోగం వచ్చినప్పుడు, పోలియో వ్యాక్సిన్ తీసుకొచ్చినప్పుడు అంటే చాలామంది అవగాహన లేక ఆ వ్యాక్సిన్ వేస్తే జ్వరం వస్తుంది, ఆ పోలియో వ్యాక్సిన్ వేస్తే జ్వరం వస్తుందని భయపడి చదువులేని వాళ్ళు, మూర్ఖులైన వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు ఊరు వాడల్లోనికి వచ్చేసి వ్యాక్సిన్ వేస్తుంటే పిల్లలు కనపడకుండా దాచేసేవాళ్ళు అండి. పిల్లలు దాచేసేవాళ్ళు, లేదా వచ్చిన వాళ్ళ మీద గొడవాడేవాళ్ళు, రానిచ్చేవాళ్ళు కాదు, లేదా తల్లులు పిల్లలను తీసుకొని పారిపోయేవాళ్ళు. వాళ్ళని మీరు ఏమంటారు చెప్పండి? మాకు వద్దు అన్న గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చింది. ఏమన్నా తెలుసా? మీరు వాళ్ళకు వ్యాక్సిన్ వేయాలి. అందుకే వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వ్యాక్సిన్ తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళు? వేసేవాళ్ళు. ఆ వ్యాక్సిన్ వద్దనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? ఆ తర్వాత వాళ్ళు పోలియో వ్యాధిగ్రస్తులై కుంటివారిగా మిగిలిపోయారు, అంగహీనులుగా మిగిలిపోయారు, కాళ్ళు లేనివారుగా, నడులు లేనివారుగా మిగిలిపోయారు. ప్రియులారా, ఇది మనకు బైబిల్ దేశ చరిత్ర చెప్పిన వాస్తవం అయితే, యేసుక్రీస్తు అనే ఆయన, ఏమండి ఆయనే ఎందుకండి అంటారా? బైబిల్లో వ్రాయబడిన విజ్ఞానం, బైబిల్లో వ్రాయబడిన విజ్ఞానం మతం కాదు ఇది. బైబిల్ వాస్తవం అనడానికి ఎన్నో రుజువులు, ఎన్నో ఆధారాలు. ఏమంటే మీ అందరికీ తెలుసు, నోవాహు ఓడ గురించి మీ అందరికీ తెలుసు. బైబిల్ నిజమనడానికి ఒక చిన్న రుజువు మీకు చూపించి ముందుకెళ్దామని. నోవాహు ఓడ జలప్రళయం వచ్చిందని, ఆ జలప్రళయంలో దేవుడు నోవాహును ఒక ఓడ కట్టుకోమన్నాడని, ఆ ఓడలోనికి జంతువులన్నీ రెండుగా వెళ్ళాయని, నోవాహుతో పాటు ఆయన కుటుంబం 7 మొత్తం కలిసి 8 మంది వెళ్ళారని, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ప్రచండమైన వర్షం కురిసిందని, అప్పుడు మహాపర్వతాలన్నీ మునిగిపోయాయని, ఆ తర్వాత నీళ్లు సుమారుగా 100 రోజుల తర్వాత నీళ్లు తగ్గిపోయాయని, నీళ్లు తగ్గిపోయిన తర్వాత ఆ నోవాహు ఓడ ఎక్కడ ఆగిందని చదువుకున్న బైబిల్లో, అరారాతు పర్వతములపై నిలిచినది బైబిల్ చెప్పింది. అరారాతు పర్వతాలపై నిలిచింది. ఈ అరారాతు పర్వతాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా అండి? టర్కీ దేశంలో ఉన్నాయి. ఈ అరారాతు పర్వతాలు టర్కీ దేశం. అరారాతు పర్వతాలపై ఆ నోవాహు ఓడ నిలిచింది అని రాసిన ఆయన ఎవరో తెలుసా? మోషే గారు. ఎన్ని సంవత్సరాల క్రితం రాశాడో తెలుసా? క్రీస్తు పూర్వం సుమారుగా 1250-1300 సంవత్సరాల క్రితం రాశాడు. క్రీస్తు పూర్వం సుమారు 1350 ఏళ్ల క్రితం. అయితే రీసెంట్గా ఆ అరారాతు పర్వతాలపై ఉన్న నోవాహు ఓడ శిథిలాల్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒకసారి లైట్స్ ఆపి ఆ నోవా ఆర్క్ వీడియో చూపించడానికి. 1959 during a routine military exercise at Mount 1959లో విషయం బయటకు వచ్చింది. ప్లే చేయను అన్న. In September 1959, during a routine military exercise at Mount Ararat, a Turkish army captain stumbled upon something extraordinary, having grown up hearing the stories of Noah's Ark. Captain Darupinar couldn't believe his eyes as he looked upon a boat-shaped formation in the ground. A team of archaeologists was called to investigate what would become a project spanning more than 60 years. Initially, the site was dismissed as a geological anomaly, but things changed dramatically in 2019. A ground-penetrating radar scan revealed subterranean layers and angular structures, which are uncommon in natural formations. Specifically, parallel lines 9 feet below the surface that appeared to be rooms. The team also discovered drug stones, which they believe were used to stabilize the boat. లైట్లు వెలిగించండి. వాళ్లకు ఆ ఓడ ఆకారం కనపడింది. ఇదేంటని ఆర్కియాలజిస్టులు వెళ్ళి పరిశోధన చేస్తే బయటపడింది ఏమిటంటే, బైబిల్లో చితిసారకపు మానుతో చేయబడింది అని రాశాడు. ఇప్పుడు వాళ్ళు పరిశోధన చేస్తే అక్కడ శిథిరాల్లో కనబడిన ఆ ఓడ కూడా చితిసారకపు మానుతోనే ఉందట. 1959 సెప్టెంబర్లో బయటపడింది అది. టర్కీ దేశంలో అరారాతు పర్వతాలపైన బయటపడింది అది. జస్ట్ మచ్చుకొకటి చెప్పాను. ఇలాంటివి బోలెడు టైం సరిపోదు. మీరు చల్లో కూర్చున్నారని ఇంకో 2 వీడియోలు ఉన్నాయి, మీకు వేయటం లేదు. ప్రిలరా,
ఎందుకు ఈ మాట చెప్పానంటే, యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో నడిబొడ్డున జన్మించాడు. ఇజ్రాయెల్ దేశం ప్రపంచ పట్టణంలో సెంటర్లో ఉంటుంది చూడండి. ఆయన అన్ని దేశాల మనుషుల కొరకు పుట్టాడు కనుక సెంటర్లో పుట్టాడు. ఇండియాలో పుడితే నీవాడు అనుకుంటే నీలాగా ఆలోచించే మిగతా దేశాల వాళ్ళు ఏమంటారు? ఇండియాలో పుట్టాడు మాకు కాదు అనుకుంటారు. పాకిస్తాన్లో పుట్టాడు అనుకోండి, నువ్వేమనుకుంటావు? పాకిస్తాన్లో పుట్టాడు కాబట్టి మాకు కాదు అనుకుంటారు. ఇలా మనుషులు అనుకోకూడదని ప్రపంచ పట్టణంలో సెంటర్లోకి ఆయన వచ్చాడు, సశరీరుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? గలతీ పత్రిక ఆయన శరీరుడుగా ఎందుకు వచ్చాడు తెలుసా? గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు. ఆత్మను గూర్చిన వాగ్దానం ఏంటో తెలుసండి? మరణం తర్వాత మళ్ళీ మనకు శాశ్వతమైన జీవితం ఉంది. దేవుడున్న మహాలోకం, కొందరు స్వర్గం అంటారు, కొందరు పరలోకం అంటారు, దేవుడున్న లోకం అంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా అది దేవుడు నివసించే లోకం. దేవుడు మనకు వాగ్దానం చేశాడు, నాయన మీరు నా కోసం బ్రతికితే నా దగ్గరికి తెచ్చుకుంటాను. వాగ్దానం చేయబడిందట. ఆ వాగ్దానం పొందిన ఆశీర్వచనము, అబ్రహాం పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలగుటకై. అది ఎవరికి కలగలట? ఆయన సర్వజనుల కోసం వచ్చాడు, యోధావారి కోసం, క్రైస్తవుల కోసం కాదు. అన్యజనులంటే యూదులు కాని వారి కొరకు కూడా, యూదులు కాని వారి కొరకు కూడా, అంటే మనకు కూడా వ్యాక్సిన్ అందరికీ, ఒక యూదుల కోసం కాదు ఆ వ్యాక్సిన్. అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై అని ఉంది చూడండి. మన కోసం ఏమయ్యాడట? శాపమై అంటే రెండో అని పుట్టినోటి ఇచ్చాడు. శాపమై అన్న దగ్గర 2 అని పుట్టినోటి ఇచ్చాడు చూడండి. శాపగ్రాహి, అదండి పాయింట్. శాపగ్రాహి ఆయన ఎవరో తెలుసా? మన శాపాన్ని గ్రహించేవాడు. ఒక మెడిసిన్ మన బాడీలోకి వెళ్ళింది అనుకోండి, లోపల ఉన్న వైరస్ని చంపేస్తుంది, లోపల ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తుంది, లోపల ఉన్న రోగకారకరమైన దానిని గ్రహించేస్తుంది, లాగేసుకుంటుంది. యేసుక్రీస్తు అనేటువంటి ఆయన శాపముగా మార్చబడ్డాడట. ఆయన శాపగ్రాహి అయ్యాడట. అంటే మనం చేసిన ఈ పాపాలను బట్టి వచ్చిన శాపం ఏదైతే ఉందో మొత్తం నా మీదకి వచ్చేయాలి, మొత్తం నా మీదకి వచ్చేయాలి. మనము పొందవలసిన శాపాన్ని తాను గ్రహించాడట. అప్పుడప్పుడు మనం సినిమా కథల్లో, స్టోరీస్లో చూస్తూ ఉంటాం, కొడుకుకి వచ్చిన శాపం తల్లి నాకు ఇచ్చేయమని అడుగుద్దట దేవుణ్ణి. అప్పుడు శాపం ఉన్న కొడుకుకి అయితే తల్లి, ఆ శాపం తల్లికి వచ్చేస్తే తల్లి కురూపిగా మారిపోదట. సినిమాల్లో ఇలాంటివి చూపిస్తూ ఉంటారు. అది కట్టు కథలు, కల్పించబడిన కథలు. కానీ యేసుక్రీస్తు అన్నాడు, నాయన అన్ని జనులకు కూడా నేను శాప విమోచన చేయాలనుకున్నాను, శాపగ్రాహిగా మారిపోయాను. అంటే శాపాలను తీసేసుకునేవాడిగా. ఏమన్నా మనకు మనమై ఈ పాపాలను తీసుకోలేమండి. మనమై ఈ పాప భూయిష్టమైన కోపం నుంచి, ఊబి నుంచి బయటకు రాలేమండి. యేసుక్రీస్తు వచ్చి మనలో ఉన్న పాపాలను తీయాలనుకున్నాడు, రోగాన్ని తీయాలనుకున్నాడు. దానికోసం తన శరీరాన్ని అర్పించాడు. ఈ శరీరం ఒక పెద్ద మెడిసిన్ ఫ్యాక్టరీ తెలుసా? యేసుక్రీస్తు శరీరం పెద్ద మెడిసిన్ ఫ్యాక్టరీ. ఈ మెడిసిన్ ఫ్యాక్టరీ పాపాలకు, శరీర రోగాలకు పనిచేసింది. ఆ రోజు పాపాల కోసం పనిచేస్తుంది. పాపమంటని శరీరమే మరో పాపాన్ని తీయడానికి మందుగా మారిపోయింది. అది అన్యజనులకు కూడా, అంటే యూదులకే కాదు, క్రైస్తవులకే కాదు, ప్రపంచ మనుషులందరికీ పరలోకం ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడు. మీ క్వశ్చన్ రావచ్చు, ఆయననే ఎందుకు నమ్మాలి అని. దానికి 2000 వచనాలు, 2000 ఆధారాలు చూపించగలను నేను బైబిల్ నుంచి. 2000 ఆధారాలు. కొందరు అమాయకంగా దేవుణ్ణి నిందిస్తున్నారు, దేవుణ్ణి కూడా కులానికి అంటగడుతున్నారు. దేవుణ్ణి కూడానా? అజ్ఞానం.
ఈరోజు కొంతమంది వల్ల ప్రపంచ దేశాలలో భారతదేశం పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసా? ఇప్పుడు నీవు విత్తిందేదో అదే బయటకు వస్తుంది. నువ్వు ద్వేషాన్ని విత్తితే పంట కూడా ఏమొస్తుంది? ద్వేషమే వస్తుంది. మన దేశంలో ఉన్నవారు అనేకులు హైందవ సోదరులు కానీ ఇస్లాం సోదరులు కానీ మన ఇండియాకి చెందిన వాళ్ళు ఆయా ప్రపంచ దేశాల్లో ఉన్నారు. కొంతమంది కేవలం మతాన్ని బట్టి రాజకీయం చేయాలనుకునే వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ క్రైస్తవుల మీద దాడులు, ఇస్లాం వాళ్ళ మీద దాడులు. ఎప్పుడైతే ప్రపంచం ఇది చూసిందో అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేయటం మొదలుపెట్టేసింది. ఆ 3వ వీడియో నేను పంపించింది నాన్న, ప్లే చేయి. ఎన్టీవీ వాడు ప్రసారం చేస్తున్నాడు. నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. లక్షల మంది భారతీయులు దేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. పౌజులో పెట్టండి. లక్షల మంది భారతీయులు దేశాన్ని వదులుకొని మాకు ఈ దేశం వద్దనుకొని పౌరసత్వం కూడా వద్దనుకొని వెళ్ళిపోతున్నారట. ఇది వాస్తవ పరిస్థితి. నెక్స్ట్, వ్యాపారాల విస్తరణ కోసం ఇండియాకు గుడ్ బై చెప్తున్నారు. మరోవైపు భారతీయులను ప్రపంచ దేశాలు బహిష్కరిస్తున్నాయి. తమ దేశాల్లో అక్రమంగా నివసించడం, రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించడంతో భారతీయులను సాగనంపుతున్నాయి. ఇదే ఇవాళ స్పెషల్ ఫోకస్. అంతవరకు చాలు. లైఫ్ సాంగ్. న్యూజిలాండ్లో క్రిస్మస్ ముందండి ఎలాగైతే సువార్త కోసం, న్యూస్ ఇది కావాలండి మీరు చూడండి, సువార్త కోసం వెళుతున్న వారిని ఎలాగైతే అడ్డుకుంటున్నారో, మరి నీవు చేసింది నీ నెత్తి మీదకి వస్తుందని బైబిల్ చెప్పింది కదా. ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయి. ఏంటి ఇలా మారిపోయారు వీళ్ళు? సర్వమతాల సౌభ్రాతృత్వంతో, సెక్యులరిజంతో ఉండవలసిన భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు ఏంటని ప్రపంచ దేశాలు కనిపెట్టి వాళ్ళు ఎలా మారిపోయారంటే, ఎలాగైతే చర్చిల్లోకి వెళ్ళి గొడవ చేస్తున్నారో, ఎలాగైతే సువార్తను అడ్డుకుంటున్నారో, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ర్యాలీగా వెళుతుంటే, ఏది న్యూజిలాండ్లో హైందవులందరూ కలిసి ఆ దేశంలో ర్యాలీగా వెళుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ యూత్ అంతా రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళని అటకాయించేసి గోబ్యాక్ అన్నారు. ఏమంటే ఎందుకు ఈ గొడవలు మనకి? ఎందుకు ఈ గందరగోళం మనకి? ప్రపంచమంతా దేవుని పిల్లలే కదా. నేను క్రిస్టియన్ అని నాకు గర్వం, నువ్వు హిందూ అని నీకు గర్వం, ముస్లిం అని నీకు గర్వం. తప్పది. మనమంతా దేవుని పిల్లలం. ఎప్పుడైతే నువ్వు వేరు నేను వేరు అని నువ్వు అన్నావో వెంటనే అదే రోగం అవతలడికి కూడా వచ్చేసింది. అవతల వాడు కూడా అదే మొదలు పెట్టాడు. ఒక రకంగా ఆలోచిస్తే ప్రపంచ దేశాల్లో ఎవరి సంఖ్య ఎక్కువ? క్రిస్టియన్ సంఖ్య ఎక్కువ. ఇక్కడ మైనారిటీ కావచ్చు, అక్కడ కాదు కదా. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ మైనారిటీ అవుతారు. నువ్వెక్కడ ద్వేషిస్తే అదే ద్వేషం మన 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 వాళ్ళకి, మన ఇండియన్స్కి అక్కడ రగులుతుంది. అక్కడ తప్పు కాదు అది. కనుక ఎవరో మూర్ఖులు కొంతమంది చేసే పనులకి నిజంగా చెప్తున్నాను, హైందవ సోదరులు చాలా 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 మంచివాళ్ళు. ఎంతమంది రాజులు, హైందవ రాజులు పరిపాలించారు? ఎప్పుడైనా ఈ ప్రాబ్లం వచ్చిందండి మనకి? ఇతర మతాలను పరమత సహనం కలిగి పరిపాలించేవాళ్ళు, ఇతర మతాల కోసం వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళు. కాకతీయ రాజులు కావచ్చు, రెడ్డి రాజులు కావచ్చు, శాలివాహనులు కావచ్చు, శాతవాహనులు కావచ్చు, ఎంతమంది మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళు. ఎప్పుడైనా ఇలాంటి కలహాలు ఉన్నాయా? వద్దు. మనుషులందరి కొరకు వచ్చినటువంటి ఒక మంచి మందు యేసుక్రీస్తు. బైబిల్ కూడా అన్ని జనులను, క్రైస్తవులను సమానం అంటుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 6 నుంచి చదువుదాం. 6 నుంచి. ఈ మర్మమేదనగా దేవుని దైవ రహస్యం చెప్తున్నాడు. ఈ మర్మమేదనగా అన్యజనులు, అంటే నేనొక్కడినే నువ్వు అనుకోవద్దు క్రైస్తవుడా, నేనొక్కడినే నువ్వు అనుకోవద్దు యూదుడా, సమస్తమైన అన్యజనులు సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవాలను వాగ్దానంలో పాలువారనై ఉన్నారు. దేవుడు చెప్పిన వాగ్దానంలో అన్ని జనులను కూడా పాలువారిని చేశాడు యేసుక్రీస్తు. సమాన వారసులు చేశాడు ఆ మహాలోకానికి, నిత్య జీవానికి. అన్ని జనులు కూడా వారసులే. అలాగే కొలసి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదవండి. కొలసి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. అన్యజనులలో ఈ ఏమంటున్నాడు? మర్మము యొక్క మహిదైశ్వర్యము ఎట్టిదో అది అనగా
మీ అందున్న క్రీస్తు మహిమ యొక్క నిరీక్షణ అయి ఉన్నాడు. అది అన్ని జనులలో కూడా ఆ మహా ఐశ్వర్యం, దేవుడిచ్చిన ఐశ్వర్యం, సమస్త జనులకు దేవుడిచ్చిన ఐశ్వర్యం అది. అలాగే రోమపత్రిక 16వ అధ్యాయము 25వ వచనం 27వ వచనం, 16వ అధ్యాయం 25, 27, సమస్తమైన అన్యజనులు విశ్వాసానికి విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడుతున్న మర్మమ. అన్ని జనులు కూడా విశ్వాసమునకు విధేయులవ్వాలి. యేసుక్రీస్తు వచ్చింది అందరి కోసం అండి, మనుషులందరి కోసం అండి. అందరి కోసం ఆయన ప్రాణం పెట్టండి, అందరి కోసం. బైబిల్ అందరి కోసం. అందుకే బైబిల్లో ఏం ప్రకటించబడిందో తెలుసా? ప్రేమ. బైబిల్లో ఏం ప్రకటించబడిందో తెలుసా? క్షమ. బైబిల్లో ఏం ప్రకటించబడిందో తెలుసా? నీతి, న్యాయం, యథార్థత, భక్తి. మనుషులందరికీ ఇవి కావాలి కదండి. మనుషులందరికీ కావాలి కదా, ఎవరో కొందరికి కాదు కదా, మనుషులందరికీ కావాలి. యేసుక్రీస్తుకి పక్షపాతం లేదండి. ఎవరి దగ్గరికి వచ్చినా చేరదీస్తాడు, ఎవరు చేయి జాపినా అనుగ్రహిస్తాడు. కనుక అన్యులకు కూడా రక్షణను దగ్గర చేసిన యేసుక్రీస్తుని కాదనుకుంటున్న ఈ అమాయకుల్ని ఏమనుకోవాలి? కొందరు అమాయకులు ఎందుకు మేము వద్దంటే సువార్త చెప్తారంటున్నాడు ఒక ఆయన. వద్దన్న వ్యాక్సిన్ వేయమని ఆ రోజు ప్రభుత్వాలు పంపించాయి కనుక పోలియో వ్యాక్సిన్ ఇష్టం ఉన్నా లేకపోయినా వేయటమే. ఇప్పుడు దేవుడు కూడా మాకు ఆజ్ఞాపించింది ఏంటో తెలుసా? ఆయన వాళ్ళకి తెలియకొద్దంటున్నారు. మీరు వెళ్ళండి, చెప్పండి. చెప్పకపోతే ఆ తర్వాత వచ్చి మాకు ఎవరు చెప్పలేదంటారు వీళ్ళు. మీరు చెప్పండి. అప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చి, నా దగ్గరకు వచ్చి మాకు చెప్పలేదనే అవకాశం వాళ్ళకు ఉండదు. వాళ్ళు అంగీకరించారా? సంతోషం. అంగీకరించలేదా? అది వాళ్ళ కర్మది. గనుక సమస్తమైన అన్ని జనుల నిమిత్తం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడండి. మరో మాట చదువుదామా? యోహాను సువార్త 11వ అధ్యాయము 49 నుంచి చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 49 నుంచి. అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి వాళ్ళతో అంటున్నాడు, యూదులతో, మీకేమీ తెలీదు, మన జనమంతయు రక్షణ ఏమండి నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు యుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఎలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరం ముందు ప్రధాన యాజకుడు ఉండేను గనుక యేసు ఆ జనము కొరకును, ఏ జనము? యూదులు. ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చాలి. దేవుని పిల్లలందరూ చెదిరిపోయారండి. ఒకప్పుడు భూమి అంతా ఒకే చోట ఉందండి. నోవహు జలప్రళయంలో మనుషులందరూ ఒక చోటే ఉన్నారండి. కానీ ఆ రోజు వాళ్ళు చేసిన తప్పును బట్టి చెదిరిపోయారు. భాషలు మారిపోయి చెదిరిపోయారు. అలా భూమి అన్నంతగా చెదిరిపోయిన వారు ఇదిగో ఈరోజు భారతీయులు, అమెరికన్స్, రష్యన్స్, కెనడియన్స్, ఏమండి, ఆస్ట్రేలియన్స్, చైనీస్, రష్యన్స్ టోటల్గా చెదిరిపోయారు. ఇలా చెదిరిపోయిన దేవుని పిల్లలందరినీ ఏకముగా సమకూర్చుటకు చనిపోబోతున్నాడు. అంటే తన చావు ద్వారా మనుషులందరినీ ఏకం చేయాలనుకున్నాడు. మనుషులందరి కొరకు చావాలనుకున్నాడు, ఏకం చేయాలనుకున్నాడు. ప్రాణం పెట్టాడు. మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు. అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చూడండి. 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకున్నాయి. ఇశ్రాయేలీల కొరకే యేసుక్రీస్తు వచ్చాడు అనుకుంటున్నారు ఒకనాడు మూర్ఖులు. చెబుతున్నాడు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు మనుషులండి, సకలమైన అన్ని జనులండి. ఏమండి, క్రైస్తవులు కూడా అండి చాలా చాలా తప్పులు చేస్తున్నారండి. ఎందుకంటే మహావిజ్ఞానమైనటువంటి బైబిల్ని, ఒక మెడిసిన్ వంటి క్రీస్తుని
అంత ఉన్నతంగా చూపించవలసింది పోయి కొంతమంది ఇతర దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం మొదలుపెట్టారండి. ఏమంటే నేను ప్రసంగం ఒక 45 నిమిషాల నుంచి ప్రసంగిస్తూ ఉన్నాను. ఒక్క మాట అయినా ఇతర దేవతల గురించి తప్పు మాట వచ్చిందా? రాలేదు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనుషులందరి కోసం వచ్చాడు కనుక ఏమంటే నువ్వు తప్పు, నీ కట్టు తప్పు, నీ బొట్టు తప్పు, నీ వే ఆఫ్ డ్రెస్సింగ్ తప్పు, నీ బ్రతుకు విధానం తప్పు అనలేదండి. తినేవాటి గురించి అబ్జెక్షన్ పెట్టలేదు. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ప్రాంతంలో వాళ్ళు ఎవరిష్టమైన తింటారు. నువ్వు ఇదేంటి తింటున్నావు అనలేదు. నువ్వు ఎలా కట్టుకుంటున్నావేంటి బట్టలు అనలేదు. నువ్వెలా ఆభరణాలు అలంకరించుకుంటున్నావేంటి అనలేదు. నువ్వు ఫలానా తప్పుడు దేవుణ్ణి పూజిస్తున్నావు అనలేదు. ఎక్కడ కూడా యేసుక్రీస్తు కానీ శిష్యులు కానీ ఇతర దేవీ దేవతలను దూషించినట్లు కానీ తప్పన్నట్లుగా కానీ లేదంటే వద్దన్నట్లుగా కానీ ఏం మాట్లాడలేదు. నిజమేంటో చెప్పారు అంతే. ఎందుకు వాళ్ళ పేర్లు ఎత్తలేదు? యేసుక్రీస్తు ఎందుకు ఎత్తలేదు? అపోస్తలులు ఎందుకు ఎత్తలేదు? పౌలు ఎందుకు ఎత్తలేదు? మనుషులను అందరినీ కాపాడాలనుకున్నాడు. అందరినీ కాపాడాలంటే వాళ్ళని దూరం చేసుకోకూడదు. అమాయకులు కదా, వాళ్ళని దూరం చేసుకోకూడదు. అనవసరంగా నోటి మాట జారి వాళ్ళని దూరం చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈరోజు క్రైస్తవ బోధకుల్లో. వద్దండి, మీ నిజమేంటో చెప్పండి. అవతల వాళ్ళని దూషించొద్దు, అవతల వాళ్ళ సాంప్రదాయాలను తప్పనొద్దు, అవతల వాళ్ళ ఆచారాల గురించి మీరు మాట్లాడొద్దు. యేసుక్రీస్తు మనుషులందరి కొరకు వచ్చాడు, అన్ని జనుల కొరకు వచ్చాడు. తాను సశరీరుడుగా ఉన్నాడు, సర్వజనుల కొరకు సశరీరుడుగా వచ్చాడు. పాపం తీయడానికి, మనుషుల్లో పాపం తీయడానికి. ఈ మాటలు ఒకవేళ అర్థమైతే, ఒకవేళ వాళ్ళు ఆకర్షించబడితే ఖచ్చితంగా రక్షణలోనికి వస్తారు. ఒకవేళ వాళ్ళు అంగీకరించలేదా, నువ్వు సాక్షార్థమై ప్రకటించిన వాడవుతావు. ఏమండి, కనుక నీకొక దేవుడు, నాకొక దేవుడు లేడు, అందరూ ఒక్కరే. ఆ పాట చూద్దామా? నీకొక దేవుడు, నాకొక దేవుడు అట్ట పాట. ఒకసారి లైట్స్ ఆపండి, చివరికి పాట చూపించిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను, విడిపోదురు కానీ. మీరు చూడబోయే పాటలోని దృశ్య రూపాలన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో సంభవించిన యథార్థ సంఘటనలు. ప్రియులారా, సృష్టిని దేవుడు చేశాడు. ఆ దేవుణ్ణి మనిషి నమ్మకపోవడం మనిషి చేసే పెద్ద నేరం. ఆ దేవుణ్ణి మనిషి నమ్మకపోగా ఆ దేవునినే బోనులో నిలబెట్టాలని ఆ దేవునిపై కేసు వేయడం ఇంకెంత పెద్ద నేరం ఒక్కసారి మీరు ఆలోచించాలి. కన్న తండ్రి లేడనడం ఎంత నేరమో, దేవుడు లేడనడం కూడా అంతే నేరం. ఒకనాడు దేవుళ్ళ మీద సినిమాలు తీశారు, ఇప్పుడు అదే దేవునిపై కేసు వేయాలని సినిమాలు చూపిస్తున్నారు. ఇంతకీ దేవుడు ఉన్నాడా లేడా? అందుకే ఈ పాట చూడండి, వినండి, చూడండి, ఆలోచించండి, నిజం గ్రహించండి. నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ షో బోనులో భగవంతుడు. ఎవరికైనా ప్రాబ్లం వస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తాం, కానీ ఆ భగవంతుడే నా ప్రాబ్లం అంటున్నాడు. ఈ రోజు మన గెస్ట్ మిస్టర్ గోపాలరావు. దేవుడి మీద కేసు వేయడం మీకు తప్పు అనిపించట్లేదా? కేసు వేయకపోతే చట్టాన్ని నా చేతిలోకి తీసుకోమంటారా ఏంటి? అయినా మనిషి తప్పు చేస్తే కేసు వేయొచ్చు, అదే తప్పు దేవుడు చేస్తే వదిలేయాలా? ఏం మాట్లాడుతున్నారండి? నిజం అన్నది ఒక్కటి ఉంటుంది, అది ఎప్పటికీ మారదు. సోదరా, మానవులకు తెలిసిన దేవుళ్ళందరి గురించి నేను తెలుసుకున్నాను. వాళ్ళకి పేర్లు, రూపాలు, నివాస స్థలాలు ఉన్నాయి. నువ్వు తల వంచుకొని నిలబడి ఉన్నప్పుడు ఒక దేవుడు నీతో మాట్లాడాడు, అవునా? నిజమే కదా? అయితే ఏ దేవుడు? ఆయనకున్న శక్తులేమిటి? అతని స్వరూపం ఎలాగ ఉంది?
ఆయన ఎక్కడున్నాడు? ఇది మూర్ఖత్వం. ఆ దైవ ఆదేశాన్ని నమ్మటానికి నేను నా సోదరుడు సిద్ధంగా లేము. దేవుడు నాకొక దేవుడట, నీకొక దేవుడు నాకొక దేవుడట. తల్లొకరే తండ్రొకరే మనుషులకందరికీ, తల్లొకరే తండ్రొకరే ఈ మనుషులకందరికీ. పిల్లలకే తండ్రులు ఉంటారా, పిల్లలకే తండ్రొకడుంటాడా? మనిషికి ఒక దేవుడు ఉంటాడా? మనుషులు దేవుని విడగొడతారా? నీకొక దేవుడు నాకొక దేవుడట, నీకొక దేవుడు నాకొక దేవుడట. మనుషులెందరున్నా వారికి తండ్రొకడే. భూమి మీద ప్రతి వారికి తల్లి ఒక్కరే. మొదటి మనిషి ఆదాముకి ఆ దేవుడు ఒక్కడే. నీకు జన్మనిచ్చిన నీ తండ్రికి తండ్రి ఒక్కడే. పిల్లలకే తండ్రులు ఉంటారా, ఉంటాడా? మనిషికి ఒక దేవుడు ఉంటాడా? మనుషులు దేవుని విడగొడతారా? నీకొక దేవుడు నాకొక దేవుడట.